లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు? జగన్, చంద్రబాబు. రాజకీయ చదరంగంలో పెను సంచలనం సృష్టించిన ఒక ప్రకటన ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలను ఊపిస్తుంది. ఈ నెల 16న గవర్నర్ను కలుస్తాను, చంద్రబాబు కేసులను పరిష్కరిస్తాం అని చేసిన ఓ ముఖ్య నాయకుడి వ్యాఖ్య రాష్ట్రంలో కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఈ మాట వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా, లేక తెర వెనుక జరుగుతున్న కీలక పరిణామాలకు సంకేతమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని తోలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో గవర్నర్ ప్రస్తావన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ పదవి రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి, కార్యనిర్వాహక అధికారి ప్రభుత్వ సలహా మేరకే ఉపయోగించినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా రాజ్యాంగ ఉల్లంఘనలు లేదా వ్యవస్థాగత సమస్యలు తలెత్తినప్పుడు ఆయన పాత్ర అత్యంత కీలకమైంది. కాబట్టి సదరు నాయకుడు గవర్నర్ను కలవడం వెనుక ఏదో ఒక రాజ్యాంగపరమైన పరిష్కారం ఆశించి ఉండవచ్చు. కేసులను పరిష్కరిస్తాం అనే మాట అత్యంత ఆసక్తికరమైనది. ఈ పరిష్కారం అంటే న్యాయపరమైన క్రియాశీల ద్వారా వచ్చే తీర్పు కాదా అన్న సందేహం కలుగుతుంది. ఒకవేళ అది కేవలం న్యాయ ప్రక్రియ అయితే గవర్నర్తో సమావేశం అవసరం ఉండకపోవచ్చు. అందుకే కొందరు పరిశీలకులు దీన్ని కేసులు ఉపసంహరణ లేదా గవర్నర్ తన ప్రత్యేక అధికారులను వినియోగించి ప్రాసిక్యూషన్, శాంక్షన్ వంటి అంశాలపై ప్రభావం చూపించే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ కేసులన్నీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న విధాన నిర్ణయాలకు సంబంధించినవిగా ఉన్నందున ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధికారం ఉంటుంది. ఇక ఈ నెల 16న జరగబోయే ఈ సమావేశం వెనుక ఢిల్లీ స్థాయిలో జరిగిన మంతనాలు కూడా ఉండవచ్చని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ సమీకరణలో అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న ఇతర మిత్రపక్షాలు ఒత్తిడి కూడా దీనిపై ప్రభావం చూపి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని పెద్దలు అండదండలతో ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయని, దీనికి సంబంధించిన రహస్య సంకేతాలు గవర్నర్కు ఇప్పటికే అంది ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ చంద్రబాబు గారికి ఉపశమనం లభిస్తే ప్రతిపక్ష శిబిరంలో నూతనోత్సాహం. ఇది ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మరింత బలం మారవచ్చు. అదే సమయంలో అధికార పక్షం కూడా తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మొత్తానికి చంద్రబాబు కేసు అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, అది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద పజిల్లో కీలకమైన భాగమని ఈ ప్రకటన స్పష్టం చేసింది. 16వ తేదీన రాష్ట్ర ప్రజల దృష్టి రాజ్భవన్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ పరిష్కారం ఎట్లాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.